ఊపు మనకు బడ్జెట్ తర్వాత కనిపించలేదు. ఈ 2025-26 యూనియన్ బడ్జెట్లో అన్నిటికంటే హైలైట్ ఏంటంటే 12 lakhs యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వారికి 12 lakhs వరకు నో ఐటీ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో నిర్మలా సీతారామన్ చాలా స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉన్నారు సార్. ఈ క్రెడిట్ అంతా కూడా ప్రధానమంత్రికి ఇవ్వడానికి ఎందుకు అంటే ఆమె నిజమే మీరు అన్నట్లు పీటీఐకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు, అన్ని పత్రికలో వచ్చింది. ఇవాళ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది ఏంటి అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటి నుంచి కూడా మధ్యతరగతికి రాయితీ ఇవ్వాల్సిందే, ఇవ్వండి అని స్పష్టంగా ఉన్నారు, కానీ మా అధికారులను ఒప్పించాల్సి వచ్చింది అని చెప్పారు. ఎందుకు ఈ ఇంటర్వ్యూలో అలా చెప్పారు? భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడేది నిర్మలా సీతారామన్ చూసి కాదు కదా. నిర్మలా సీతారామన్ చాలా గొప్పగా చేసింది, చాలా గ్రేట్ నిర్మల గారు, నిర్మలమ్మ వల్లనే మాకు ట్యాక్స్ రిలీఫ్ వచ్చిందని ప్రజలు అనుకుంటే బీజేపీకి ఓట్లేస్తారా? ప్రజలు బీజేపీకి ఓట్లేసి మోడీని చూసి ఓట్లేస్తారు. మోడీ పట్ల సంతృప్తి అసంతృప్తి ఆధారంగా బీజేపీకి ఓట్లు పడతాయి. ఎందుకంటే బీజేపీకి పడే ఓట్ల కన్నా మోడీ వల్ల పడే ఓట్లు ఒక 30-40% ఎక్కువ ఉంటుంది. ఈవెన్ కొన్ని స్టేట్లో అయితే ఇది 50% వరకు కూడా ఉంటుంది. అంటే బీజేపీకి సాంప్రదాయంగా బలమున్న రాష్ట్రాల కాస్త తక్కువ ఉండొచ్చు, బీజేపీకి సాంప్రదాయంగా బలం లేని రాష్ట్రాలు కూడా ఎక్కువ ఉంటుంది. 2019లో లోక్నీతి సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ CSDS వాళ్ళ స్టడీ ప్రకారము 2014లో కానీ 2019లో కానీ ద హిందూ లోక్నీతి CSDS వాళ్ళ స్టడీస్ ఉంటాయి, పోస్ట్ పోల్ స్టడీస్. ఈ పోస్ట్ పోల్ స్టడీస్ ప్రకారము అట్లీస్ట్ 30% ఆఫ్ బీజేపీ ఓటర్స్ మోడీని చూసి ఓటేశారు. బీజేపీ కోర్ ఐడియాలజీని, హిందుత్వాన్ని చూసి, బీజేపీ సిద్ధాంతాలను చూసి ఓట్లేసిన వారికన్నా మోడీని చూసి ఓట్లేసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది. అలాంటి వాళ్ళు ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ రానందుకు మోడీ పట్ల అసంతృప్తితో ఉంటూ వచ్చారు. దాని ప్రభావం 2024 ఎలక్షన్లో కూడా కనబడ్డది. అందువల్ల మోడీ ఇమేజ్తో బీజేపీ పొలిటికల్ స్టేక్స్ లింక్ అయి ఉన్నాయి. నిర్మలా సీతారామన్ ఇమేజ్తో లింక్ లేవు. అందువల్ల నిర్మలా సీతారామన్ ఏదో మేలు చేసింది అని ప్రజలు నమ్మితే అది బీజేపీకి పొలిటికల్ క్యాపిటల్గా మారదు. అందువల్ల సహజంగానే ప్రైమ్ మినిస్టర్ డిసిషన్ అనేది కీలకం. ఇందులో నిర్మలా సీతారామన్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద ఎకనామిక్ బడ్జెట్ మెజర్ తీసుకుంటుందా? ప్రైమ్ మినిస్టర్ అనుమతి లేకుండా, ప్రైమ్ మినిస్టర్ ప్రోత్సాహం లేకుండా. రియాలిటీలో కూడా ఇట్ హ్యాస్ టు బి ప్రైమ్ మినిస్టర్ డిసిషన్, అందులో అనుమానమే లేదు. అది మోడీకే క్రెడిట్ దక్కాల్సిందే, అందులో డిస్ప్యూట్ లేదు. కానీ దానికి ప్రత్యేకంగా మీరు అడిగినట్లు శ్రద్ధ తీసుకొని మోడీ ఖాతాలో వేయడం ఎందుకు? బికాజ్ మోడీ ఇస్ ద ఓట్ గ్యాదరర్. మోడీ వల్ల మోడీని చూసి ఓట్లు వేస్తారు కనుక ఆ క్రెడిట్ కాస్త మోడీ ఖాతాలో వేస్తేనే బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది. లేకపోతే నిర్మలా సీతారామన్ ఖాతాలో ఉంటే ఆ మోడీకి ఇష్టం లేకుండే నిర్మలమ్మ బాగా కొట్లాడి ఒప్పించి ఎట్లా ఇచ్చింది అంటే అది బీజేపీకి ఏమైనా పొలిటికల్గా లాభం ఉంటుందా? అందువల్ల ఎంఫసైజ్ చేస్తున్నారు ఇది. అందుకంటే మీడియా మొత్తం ఫైనాన్స్ మినిస్టర్ బొనాంజా టు మిడిల్ క్లాస్ అని రాస్తున్నారు కనుక ఇది మీరు అనుకున్నట్లు నా నిర్ణయం కాదు, మా నాయకుడైన మోడీ గారి నిర్ణయం. ఆయన చెప్తే నేను చేస్తున్నా, అందువల్ల మీరు ఏమి ఇచ్చినా శాలువాలు కప్పదలుచుకున్నా మోడీకి కప్పని నాకు కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే అది పొలిటికల్లీ కరెక్ట్. రియాలిటీలో కూడా అదే మోడీ నిర్ణయం తప్ప నిర్మలా సీతారామన్ నిర్ణయం ఉండదు. ఇంత పెద్ద బడ్జెటరీ మెజర్కి ఏదన్నా చిన్న ఏమన్నా ఉంటే మోడీకి తెలియకుండా, మోడీకి చెప్పాల్సిన అవసరం లేకుండా చెప్పకుండా జరగచ్చేమో. ఇంత మ్యాసివ్ మెజర్ అనేది మోడీకి చెప్పకుండా ఉండదు. ఒకటి. రెండవది మోడీనే కాదు, మీరు గమనిస్తే ఈ బడ్జెట్కు 2 రోజుల ముందు RSS దాని అనుబంధ కార్మిక, రైతు, విద్యార్థి సంఘాలు మధ్య తరగతికి రిలీఫ్ ఇవ్వాలని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళకి సమాచారం చెప్పుంటారు మీకు బడ్జెట్లో ఉండబోతోంది అని, అందుకే వాళ్ళు రియాక్ట్ అయ్యారు. బడ్జెట్లో నేను ఆ రోజు కూడా చెప్పాను, RSS సంఘాలు రియాక్ట్ అవుతున్నాయంటే ఖచ్చితంగా మిడిల్ క్లాస్ రిలీఫ్ ఉంటుంది అని 100% చెప్పగలుగుతా రిలీఫ్ ఉంటుందని. ఎందుకు? కామన్ సెన్స్ చెప్తోంది. ఏంటి? ఒకవేళ బడ్జెట్లో లేకపోతే RSS సంఘాలు డిమాండ్ చేసి బీజేపీకి చెడ్డ పేరు తెస్తాయా అంటే చూడండి, RSS వాళ్ళు అడిగినా కూడా బీజేపీ వాళ్ళు ఇవ్వడం లేదు అని. RSS అడిగినా బీజేపీ ఇవ్వడం అంటే RSSకు చెడ్డ పేరు, బీజేపీకి చెడ్డ పేరు. వాళ్ళు కామ్గా ఉంటారు తప్ప డిమాండ్ చేయరు. అంటే బడ్జెట్లో ఏముంటుంది అన్నది RSSకి ముందే తెలుసు. అంటే ఆ వివరం ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ తెలియదు. బడ్జెట్ ఇదే సీక్రసీ ఉంటుంది. బట్ మరి RSS తెలియదు, నాగేశ్వరకి తెలిసినప్పుడు RSS తెలియదండి. మధ్యతరగతి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఉండబోతుందని నాలంటి వాళ్ళు బోలెడ్సార్లు మాట్లాడాం కదా. నాకు తెలిసినప్పుడు RSS తెలియదా? నాకేమన్నా నిర్మలా సీతారామన్ ఫోన్ చేసి చెప్పారా? నాకేమైనా లీక్ చేశారా? అది మీకు ఆ మేరకు ఎకానమీలో ట్రెండ్స్ అర్థమవుతుంది. ఎకనామిక్ సర్వే చదివితే, ఎకనామిక్ పైన జరుగుతున్న చర్చ చూస్తే అర్థమైపోతుంది. నాకే అర్థమైనప్పుడు RSSకి అర్థం కాదా?
ఆర్ఎస్ఎస్ సమాచారం కూడా స్పెసిఫిక్గా ఉంటే ఉండవచ్చు. బడ్జెట్ డీటెయిల్స్ లేకపోయినా ఓవరాల్గా మిడిల్ క్లాస్కి ఏదో ఒక రాయితీ ఉండబోతుంది. ఎగ్జాక్ట్గా 12 lakh స్టాండర్డ్ డిడక్షన్తో కలిపితే 12,75,000, 4 లక్షల వరకు ట్యాక్స్ ఉండదు. 4 నుంచి 8 మధ్య 5%, 8 నుంచి 12 తర్వాత 10% అని నాగ్పూర్ ఆర్ఎస్ఎస్కు వెళ్ళి చెప్తారని నేను అనను. నాగ్పూర్ హెడ్ క్వార్టర్స్ పోయి నిర్మలా సీతారామన్ బడ్జెట్ డాక్యుమెంట్ అని చూపెట్టి పర్మిషన్ తీసుకొని ఎస్ అని సంతకం తీసుకొని చేసిందని నేను అన్నాను. అది రాంగ్. అది కానీ ఓవరాల్ ఇండికేషన్ ఇచ్చుంటారు, అందుకే వాళ్ళు డిమాండ్ చేశారు. లేకపోతే ఎందుకు డిమాండ్ చేస్తారు వాళ్ళు? ఓవరాల్ ఇండికేషన్ ఇచ్చుంటారు కదా, డౌటే లేదు. ఓవరాల్ ఇండికేషన్ మనకి అర్థమైనప్పుడు ఆర్ఎస్ఎస్కి అర్థం కాదా? ఆర్ఎస్కి ఇచ్చుంటారు కూడా. దాంతోపాటు మీకు మోడీ ఒకరోజు ముందు బడ్జెట్ సమావేశాల ప్రారంభం ముందు లక్ష్మీదేవి కటాక్షము పేదలు మధ్యతరగతి పైన ఉండాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఐ ప్రే ద గాడెస్ లక్ష్మి అని క్లియర్గా అన్నాడు. సో ఆ మాయింటే అర్థమైపోయింది అందరికీ, ఈ బడ్జెట్లో మిడిల్ క్లాస్కు ఓ ట్యాక్స్ రిలీఫ్ ఉండబోతుంది. అదంతా ఎందుకన్నాడు మళ్ళీ? ఖచ్చితంగా మోడీ అన్నాడు ముందే అంటే అర్థం ఏంటి? ఇదేదో ఫైనాన్స్ మినిస్టర్ సొంతగా తీసుకున్న నిర్ణయం కాదు, మోడీ ఆదేశం మేరకే జరిగిన నిర్ణయము, ఆర్ఎస్ఎస్ ఆదేశం సూచన మేరకే జరిగిన నిర్ణయము అనేది రావడం ద్వారా భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా నిలబడుతుంది. నిర్మలా సీతారామన్ వ్యక్తిగతమైన పని లేదా అక్కడ ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ చేశాడు, ఇలా మోడీకి సంబంధం లేదు, ఆర్ఎస్ఎస్ సంబంధం లేదు అంటే ఓట్లు పడతాయా? సో ఓట్లు పడాలి అంటే ఎవరికి సంబంధం ఉన్నదని చెప్తే ఓట్లు పడతాయో వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు డిమాండ్ చేశారు చూడండి, ఆర్ఎస్ఎస్ ఒత్తిడి ఉంది దీనిపైన అంటే ఆర్ఎస్ఎస్ పట్ల గౌరవం పెరిగి ప్రజల్లో బీజేపీకి ఓట్లు పడతాయి. నరేంద్ర మోడీ ఆదేశం మీద జరిగింది అంటే ఓట్లు పడతాయి. ఈ నిర్మలా సీతారామన్ పనో, ఫైనాన్స్ సెక్రటరీ పనో, రెవెన్యూ సెక్రటరీ పనో, టాక్సేషన్ సెక్రటరీ పని ఆ పలానా ఐఏఎస్ అధికారట బాగా ఒత్తిడి తెచ్చి ఇటీవల మిడిల్ క్లాస్కి ఇవ్వాల్సింది అని చెప్పి చేయించినంటే ఓట్లు పడతాయా? అందువల్ల ఎవరికి క్రెడిట్ దక్కితే ఓట్లు పడతాయి, వాళ్ళకి క్రెడిట్ ఇస్తారు. ఆశ్చర్యమేముంది? చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్కి సంబంధించి ప్రొఫెసర్ గారు